వెల్కమ్ టు సివిఆర్. హిందూ ధర్మం ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన జీవన విధానాల్లో ఒకటి. మతం మాత్రమే కాదు, ధర్మం, కర్తవ్యం, మానవ విలువలు, ప్రకృతి పట్ల గౌరవం, ఆధ్యాత్మికతను బోధించే సనాతన సంప్రదాయం. అసలు హిందూ ధర్మం అంటే ఏమిటి? దాని ప్రధాన సూత్రాలు, విశిష్టత ఏమిటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. హిందూ ధర్మం అంటే ఏమిటి? ప్రపంచంలోని అత్యంత ప్రాచీన జీవన విధానంలో హిందూ ధర్మం అనేది ఒకటి. సనాతన ధర్మంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది హిందూ ధర్మం. ఒకే స్థాపకుడు, ఒకే ప్రవక్త లేని ధార్మిక సంప్రదాయం మన సంప్రదాయం. అలాగే వేల ఏళ్లుగా ఋషులు, మునులకు సంబంధించి అందించిన ఆధ్యాత్మిక జ్ఞానం కూడా చాలా ఉంది. మతం మాత్రమే కాదు, సంపూర్ణ జీవన విధానం కూడా ఎలా ఉండాలో కూడా నేర్పించింది మన సనాతన ధర్మం. ధర్మం, ఆధ్యాత్మికత మానవ విలువలకు సంబంధించి మార్గదర్శకం అని చెప్పాలి. హిందూ ధర్మానికి పునాది ఏంటి తెలుసుకుందాం. వేదాలు హిందూ ధర్మానికి మూలాధారాలు. వేదాలు అనేవి హిందూ ధర్మానికి సంబంధించి మూలాలన్నమాట. ఉపనిషత్తులు ఆత్మ, పరమాత్మ తత్వానికి సంబంధించిన వివరాలనైతే వివరిస్తారు. అలాగే భగవద్గీత జీవనానికి దివ్య మార్గదర్శకం చెప్పాలి. ఇవి కుటుంబంలో సభ్యులందరూ తెలుసుకుంటారు, వింటుంటారు, పిల్లలకు కూడా బోధిస్తుంటారు, పెద్దవాళ్ళకు వినిపిస్తుంటారు కూడా కూర్చొని. రామాయణం ధర్మం, ఆదర్శ జీవనానికి ప్రతీక. మనం రామాయణం తెలుసు కదా. రామాయణానికి సంబంధించి కష్టం, సుఖం, బాధ, తల్లి మాట వినడం, తండ్రి మాట వినడం, తండ్రి చెప్పిన విధానాన్ని నడుచుకోవడం, ఒక భార్యకి భర్త ఎలా ఉండాలి, భర్త భార్యకి ఎలా ఉండాలి, అన్నదమ్ముల ప్రేమాభిమానాలు, కుటుంబ విలువలు ఎలా ఉండాలనేది రామాయణంలో మనకి చాలా చక్కగా వివరించబడుతుందన్నమాట. మహాభారతం న్యాయం, కర్తవ్యంపై మహాగ్రంథం. న్యాయం, ధర్మం ఎలా ఉండాలనేది మహాభారతంలో చాలా చక్కగా వివరించారు. పురాణాలు భారతీయ సంస్కృతి, భక్తి, సంప్రదాయ నిలయం. మన పురాణాలు మన సంస్కృతిని తెలియచేస్తున్నాయి, మనం ఎలా ఉండాలో తెలియచేస్తున్నాయి, మన కుటుంబ నేపథ్యం ఎలా మలుచుకోవాలో తెలుసుకోవాలో నేర్పిస్తున్నాయి అన్నమాట. హిందూ ధర్మం చెప్పే ప్రధాన సూత్రాలేంటి? ఆ ప్రధాన సూత్రాలు ఎలా ఉంటాయి? ధర్మబద్ధంగా జీవించడమే నిజమైన ఆరాధన. ధర్మబద్ధంగా జీవించడమే నిజమైన ఆరాధన. ఈ రోజుల్లో ధర్మబద్ధంగా ఎవరు జీవిస్తున్నారు అనేది కూడా క్వశ్చన్ మార్క్. ధర్మబద్ధంగా జీవించాలి మనిషి అనేవాడు. ప్రతి కర్మకు తగిన ఫలితం తప్పదనే కర్మ సిద్ధాంతం కూడా ఉంది. మనం ఈరోజు మంచి చేశాం, కానీ మంచి చేసింది పలువురికి తెలియకపోవచ్చు, కానీ మన కర్మ సిద్ధాంతం అనేది ఉంటుంది. మనకి మంచి, చెడు అనే కర్మలు ఉంటాయి. కర్మ సిద్ధాంతం మనం ఒకరికి హాని చేసినా, హత్య చేసినా ఆ కర్మ సిద్ధాంతం మనం తరువాత జన్మలో అయినా ఈ జన్మలో అయినా ఖచ్చితంగా అనుభవించి తీరుతాం. అదే కర్మ సిద్ధాంతం. దేవుడి నుంచి తప్పించుకోగలము కానీ కర్మ నుంచి తప్పించుకోలేరు ఒక వ్యక్తి ఖచ్చితంగా. పునర్జన్మపై విశ్వాసం. కొంతమంది పునర్జన్మకు సంబంధించి తెలిసే ఉంటుంది ఖచ్చితంగా. పునర్జన్మ, ఇప్పుడు హఠాత్తుగా మరణించిన లేదా ఎంతో పుణ్యం చేసుకున్నారు, తను మళ్ళీ పునర్జన్మ ఎత్తొచ్చు అంటే రకరకాలుగా చెప్పుకోవచ్చు అన్నమాట. సత్యం, అహింస, దయ, కరుణలకు అత్యున్నత స్థానం. సత్యం, అహింస, దయ, కరుణ వీటికి అత్యున్నత స్థానం ఉంటుంది. మనం ఎంత లేదకున్నా ఏదో ఒకటి చిన్న పాపాలు చేసే ఉంటాం ఖచ్చితంగా. మనలో ఖచ్చితంగా తప్పులు జరిగే ఉంటాయి. ప్రతి జీవితంలో దైవత్వాన్ని చూడాలని బోధిస్తుంది. హిందూ ధర్మం ఏం చెప్తుంది? ప్రతి జీవిలో దైవత్వాన్ని, అన్ని మతాలను కలుపుకొని దైవత్వాన్ని చూడాలని కూడా చూస్తుంది. అలాగే అందరూ చూస్తారు కూడా. హిందూ ధర్మం ప్రత్యేకత ఇదే. హిందూ ధర్మం ప్రత్యేకత ఏంటి? దైవం ఒక్కటే, ఆరాధనా రూపాలు అనేకం ఉన్నాయి. మనకు దైవం ఒక్కటే, కానీ ఆరాధనా రూపాలు రకరకాలుగా ఉంటాయి. మనం చూస్తున్నాం కదా, పలు రకాల దేవాలయాలు, దేవతామూర్తుల విగ్రహాలు, పశు సంపద కావచ్చు, పంట రూపంలో కావచ్చు, ప్రకృతిని కూడా మనం ఆరాధిస్తూ ఉంటాం. అన్ని దైవ రూపాలే. ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ కూడా ఉన్నారు. ఇన్ని దేవతామూర్తులు, మనకు అనేక దేవతామూర్తులు అయితే ఉన్నాయి. జ్ఞానయోగం, భక్తి యోగం, కర్మయోగం, రాజయోగం వంటి మార్గాలు. అంటే మన హిందూ ధర్మంలో ఇన్ని మార్గాలు ఉన్నాయన్నమాట. ఎవరికి బలవంతం చేయని ఆధ్యాత్మిక సంప్రదాయం. ఎవరికి హిందూ ధర్మంలో ఎవరిని ఎవరు బలవంతం చేయరు. అది వాళ్ళంతటా వాళ్ళకే భక్తి అనేది ఉంటుంది. ఇతర మతాలు ఆలోచనల పట్ల గౌరవం, సహనం.
ఖచ్చితంగా ఇతర మతాలకు హిందూ ధర్మం గౌరవం ఇస్తుంది, ఇచ్చి తీరుతుంది, వాళ్ళని గౌరవిస్తుంది. ఒక పండగల ఫెస్టివల్స్కి శుభాకాంక్షలు తెలపడం, వండుకున్న పదార్థాలను షేర్ చేసుకోవడం కావచ్చు, వాళ్ళ మతాల్ని సంప్రదాయాన్ని గౌరవించడం హిందూ ధర్మం ఖచ్చితంగా చేస్తుంది. వసుదైవ కుటుంబకం అనే విశ్వ మానవ సందేశం, భిన్నత్వంలో ఏకత్వమే చాటి చెప్పిన జీవన తత్వం. ఖచ్చితంగా అందరం ఒకటే, అందరం ఒకటే, అందరం కలిసిమెలిసి ఉండాలి, గొడవలు ఉండకూడదు అనేది హిందూ తత్వం. అన్ని మతాలను గౌరవించుకోవాలి, మతాలను గౌరవించి ఇచ్చిపుచ్చుకోవాలి. ప్రకృతినే పరమ దైవంగా చూసిన ధర్మం. మన హిందూ ధర్మంలో ప్రకృతిని పరమదైవంగా భావిస్తాం. పండగలు వచ్చినా ఏమన్నా పశువునికి సంబంధించి పూజించడం, పొలాలను పూజించడం, గౌరవించడం, ఏరువాక పౌర్ణమి చూసాం కదా. ఇట్లా రకరకాలుగా మన హిందూ ధర్మంలో ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయన్నమాట. నదులు, పర్వతాలు, వృక్షాలను పవిత్రంగా ఆరాధించే సంప్రదాయం మన హిందూ ధర్మంలోనే ఉంది. పశుపక్షాల పట్ల కరుణ, సంరక్షణకు ప్రాధాన్యత ఉంది. మన హిందూ ధర్మంలో ఎన్ని నేర్చుకోవాలో అంతకంటే ఎక్కువగా ఉన్నాయి. కానీ కొంతమంది కొన్ని తెలియడం లేదు. అవి తెలుసుకుంటే హిందూ ధర్మానికి మించిన ప్రీతికరం ఇంకోటి ఉండదని అనిపించదు. ఖచ్చితంగా పశుపక్షాదుల పట్ల కరుణ, సంరక్షణకు ప్రాధాన్యం, ప్రకృతితో సమతుల్య జీవనానికి మార్గదర్శకం. ఖచ్చితంగా మనం ప్రకృతితో కలిసిపోతాం. ఇప్పుడు ఒక చెట్టును ప్రేమిస్తాం, ప్రకృతిని ప్రేమిస్తాము, ఒక వాతావరణాన్ని ఇష్టపడతాము, పశువుల్ని ఇష్టపడతాము, జంతువుల్ని ఇష్టపడతాము, ప్రేమతో చూస్తాము, ఆహార పదార్థాలను పెడుతుంటాం అన్నమాట. ఆఖరికి చీమలకు కూడా మనం ఆహార పదార్థాలని చేరుస్తాము. అంటే మన హిందూ ధర్మంలో ఇంత ప్రేమానురాగాలు పంచుతారు. ఖచ్చితంగా సమాజ హితం, సేవాభావాన్ని ప్రోత్సహించే ధర్మం ఉంటుంది. ఖచ్చితంగా సమాజ హితం, మంచి కోరుకుంటాము. వాళ్ళ సేవాభావం కూడా, ఒకరికి సహాయం చేయడానికి ఇష్టపడతాం. మనం ఒకరికి ద్రోహం చేయము, ఒకరికి సహాయం చేయడానికే హిందూ ధర్మం ఖచ్చితంగా ఇష్టపడుతుంది. మానవుడు ప్రకృతి మధ్య అనుబంధాన్ని బలపరిచిన సంస్కృతి. ప్రకృతికి మనం ఏమిస్తే మనకు ప్రకృతి అదే ఇస్తుంది. ప్రకృతితో మమేకమైతే చాలా సహకరిస్తుంది కూడా ప్రకృతి మనకి. చూశారుగా మన హిందూ ధర్మంలో ప్రత్యేకతలు ఏంటో. ఇది వాటి సివిఆర్ న్యూస్.